హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చేపల పులుసు ఆంధ్ర స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కావాల్సింది మిక్సీ జార్లో దోరగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్, అలాగే ధనియాల పొడి, కారం పొడి అన్నీ మిక్సీ పట్టించుకోవాలండి. సో ముందుగా అయితే మనము ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకుందాం. పోపుకైతే ఒక ఆనియన్, 1 లేదా 2 గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొత్తిమీర. సో అన్నీ రెడీ చేసుకున్నాక బాండల్ అనేది పెట్టేసుకుందాం. సో పెద్దగా ఉన్న బాండల్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే చేపలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. సో ఇలా బాండల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేయండి, ఎందుకంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో వేసుకున్నాక మన పోపు అయితే వేసేసుకుందాం. సో పోపు వేసుకున్నప్పుడు ఆవాలు వేస్తాం కదా, దాంతోపాటు జీలకర్ర కూడా కొద్దిగా వేయండి, బాగుంటుంది టేస్టీగా. సో వేసుకున్న తర్వాత పోపు అనేది వేసేద్దాం. సో ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేయించుకొని బాగా వేయించాలి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. సో దాంతోపాటు కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో తక్కువే వేసుకోండి, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్కువైందనుకోండి మళ్ళీ యాడ్ చేయలేం కదా. సో కొద్దిగా తగినంతనే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. సో బాగా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అండి అందులో వేసేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చింతపండు పులుసు చూసుకోండి, మనకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో నేనైతే కొద్దిగా ఎక్కువగా వేస్తాను చింతపండు పులుసు, ఎందుకంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా, కారంగా. సో యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకోండి, మరీ పలుచగా ఉండకూడదు. సో కొద్దిగా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. సో అంతా వేయించుకున్న తర్వాత బాగా మరగాలండి. మసాలా అనేది బాగా మరిగిన తర్వాత మనము ఫిష్ అనేది అందులో యాడ్ చేసేసుకుందాం. సో చూసుకోండి, టేస్ట్ అనేది ఇప్పుడే చూసుకోండి, ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ అనుకుంటే ఇప్పుడే మనము టేస్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇలా ఉన్న తర్వాత కొద్దిగా ప్లేట్ పెట్టేసి బాగా మరిగించుకోండి. సో ఇలా బాగా మరిగిపోయింది కదా, చూసారా బాగా మరిగిపోయింది మసాలా అనేది. సో ఇప్పుడైతే మనము అందులో ఫిష్ అనేది యాడ్ చేసేద్దాం. సో అందులో ఫిష్ అంతా యాడ్ చేసేసి మూత పెట్టేయాలి. సో మనము గరిటెతో తిప్పకూడదండి, ఫిష్ అనేది విరిగిపోతాయి. సో మనము గరిట యూస్ చేయకుండా మనము బాండల్తోనే తిప్పుకోవాలి, అప్పుడే మనకు ఫిష్ అనేది విరిగిపోకుండా ఉంటాయి. సో బాగా మూత పెట్టేసి మరిగించుకోండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేయండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఫిష్ అనేది తొందరగా ఉడికిపోతుందండి. సో ఇలా అనేది తిప్పుకోవాలి. మనం గరిటె పెట్టామనుకోండి ఫిష్ అనేది విరిగిపోతుంది. సో ఇలా ప్లేట్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. సో మరీ ఎక్కువ కలిపామనుకోండి అది ఫిష్ అనేది విరిగిపోతాయి. సో చూసారా, నాకైతే టేస్ట్ అయితే అంతా సరిపోయింది. సో చూసుకుంటూ మనం ఇలా తిప్పుకుంటూ కర్రీ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోతాయి. సో నచ్చిందా అండి వీడియో అయితే? సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకైతే కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో మీరు ఎలా చేస్తారో కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్.